హలో హాయ్ గాయస్. ప్రజెంట్ ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశి ఖన్నా గారు సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారంట. ఇప్పటికే శ్రీలీల గారు మెయిన్ హీరోయిన్ గా కొన్ని రొమాంటిక్ సీన్స్ ని షూట్ చేసేశారు మూవీ టీం. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం రాశి ఖన్నా గారిని సెలెక్ట్ చేసుకున్నారంట. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారికి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారండి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. అందుకే ఒక గ్లామరస్ రోల్ కోసం రాశి ఖన్నా గారిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటోందండి. ఇవ్వక పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి 45 రోజులు డేట్స్ ఇచ్చేశారు. అందుకే దొరికిందే చాయిస్ అని జట్ స్పీడ్ లో చేస్తున్నారండి షూటింగ్. అండ్ మొన్నటి వరకు ఈ మూవీని తమిళ్లో విజయ్ గారు చేసిన తేరీ మూవీ రీమేక్ అని ప్రచారం చేశారండి. కానీ అదంతా ఒక ఫేక్ న్యూస్ అని డైరెక్టర్ గారే కన్ఫర్మ్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈ మూవీపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో ఆరాధించే హీరో ఇలా పక్క వాళ్ళు తీసిన మూవీస్ ని కాపీ కొట్టి మూవీస్ చేయడం వల్ల వాళ్ళకి అది నచ్చక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఇప్పుడు ఈ మూవీ రీమేక్ కాదని తెలియగానే అందరికి ఒక్కసారి మూమెంట్ వచ్చేసింది ఈ మూవీ మీద. అండ్ ఈ మూవీకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ గారు. ఇప్పటి వరకు డిఎస్పీ అండ్ పవన్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని మ్యూజిక్ పరంగా అన్ని బ్లాక్ బస్టర్స్. అండ్ ఆయన కూడా ప్రెజెంట్ వేరే ఫామ్ లో ఉన్నారు. ఆయన ఫామ్ లోకి వచ్చేసారంటే అనిరుద్ధ్ కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా తనని మ్యాచ్ చేయలేరు. అందుకే ఈ మూవీ మ్యూజిక్ పరంగా కూడా చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. ఇక స్టోరీని కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి అబ్జర్వేషన్ చేయడం వల్ల మూవీ చాలా బాగా వస్తోందని సినీ వర్గాల్లో టాక్ అండి. వీటన్నిటికీ తోడు ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ గా రాశి ఖన్నా గారు కూడా జాయిన్ అయిపోయారు ఈ మూవీ షూటింగ్ లో. అండ్ ఇంకో విషయం చెప్పాలండి మీకు, రాశి ఖన్నా గారు పవన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన గురించి బాలీవుడ్ లో కూడా లేపి ఎలివేషన్స్ ఇస్తున్నారు. అలాంటి ఫ్యాన్ గాల్ కి ఆయన దగ్గరే నటించే అవకాశం వచ్చిందంటే ఆమె ఏ రేంజ్ లో నటించబోతుందో మీరే ఊహించుకోండి. అయినా మన పిచ్చి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఫ్యాన్స్ కాదు కదా చెప్పండి. కొంతమంది ఆయన మూవీస్ కి ఫ్యాన్స్ అయితే ఇంకొంతమంది ఆయన స్పీచ్ లకి బిహేవియర్ కి ఫ్యాన్స్. ఎలా చూసుకున్న టాలీవుడ్ లో అందరి హీరోల ఫ్యాన్స్ అంతో ఎంతో పవన్ గారిని ఇష్టపడుతూనే ఉంటారు. మరి మీరు ఎవరి ఫ్యానో అండ్ అలాగే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పవన్ గారి విషయంలో పవన్ గారు మంచితనం అండ్ ఇతరులకి అతను ఇచ్చే గౌరవం చాలా నచ్చుతోందండి. ప్రెజెంట్ ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నా సరే తనని కలిసే ప్రతి వ్యక్తిని చాలా మర్యాదగా చూసుకుంటారంట. అలాంటి బిహేవియర్ ని డెవలప్ చేసుకోవడం మనలాంటి వ్యక్తులకి చాలా అవసరం. అండ్ ఇంకో విధంగా మనం గట్టిగా చెప్పుకోవాలనుకుంటే జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారిలా జీవించాలండి. అది ఎలా అంటారా, తనకి ఒక పదవి లేదు, రాజకీయాల్లో చెప్పుకోవడానికి స్థాయి లేదు, అయినా సరే జగన్ లాంటి సీఎం ని ఎదిరించి మాట్లాడడం అంటే నార్మల్ విషయం కాదు. అలాంటి ధైర్యం మనకు కూడా ఉండాలని ఖచ్చితంగా కోరుకోవాలండి. అందుకే చాలా మంది ఆయన్ని ఆరాధ్య దైవంలో చూసుకుంటుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అంటే చాలా పిచ్చండి. అతనికి చాలా మర్యాదిస్తుంటారు. వాళ్ళ కోసం నేను ఎంత చేయగలను అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తాననే మైండ్ సెట్ లో ఉంటారు అతను ఇప్పుడు. దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ లో మూవీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ నేను ఆల్రెడీ కొన్ని మూవీస్ కమిట్ అయిపోయి ఉన్నాను. వాళ్ళు నా విజయంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు, డబ్బుల విషయంలో గానీ ఓట్ల విషయంలో గానీ అని ఆలోచించి వాళ్ళకి ఎలాగైనా నేను న్యాయం చేయాలని టైం ఉన్నా లేకపోయినా మూవీస్ చేస్తూనే ఉన్నారండి. అది కమిట్మెంట్ అంటే. అందుకే ఆయన ఈ రేంజ్ లో ఉన్నారు. బట్ నాకైతే ఒక విషయం అర్థం కదండి, ప్రతిసారి అలా ఎలా సాధ్యమవుతుందండి అతనికి? అటు రాజకీయాల్లోనూ ఇటు మూవీస్ లోనూ బ్యాలెన్సింగ్ గా ఉండడం. ఒకసారి కాషాయం బట్టలు కట్టుకుని నా అంత భక్తుడు ఈ లోకంలోనే లేడు అన్నట్టు ఉంటారు. మళ్ళీ సూపర్ స్టార్ రేంజ్ లో స్టైల్ బట్టలు వేసుకుని ఫ్యాంటాస్టిక్ లుక్ తో దర్శనమిస్తూ ఉంటారు. ఇలా ఎలా అతనికి సాధ్యం అన్నది అంతు చిక్కని ప్రశ్న. దాన్ని చూస్తూ నేను చాలా సార్లు షాక్ అయ్యానండి. ఇలా బ్యాలెన్సింగ్ గా ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నారని. మరి మీరేమనుకుంటున్నారు గైస్? నా ఒక్కడికే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తుందా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మన ఆడియన్స్ కూడా చూసి తెలుసుకుంటారు. సరేనా? సరే, మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సరేనా? అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.